గురుగారు మరి క్రోధినామ సంవత్సరంలో అర్ధాష్టమి శని నడుస్తోంది కర్కాటక రాశి వారికి. చాలామంది భయపడుతూ ఉంటారు. మరి ఈ సంవత్సరం వారికి ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి వారు అంటే పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రము 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు కలిసి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. బా రాజపూజ్యత 6, అగౌరవం 6. అవి సమానం. గౌరవించే వాళ్ళు అగౌరవించే వాళ్ళు ఎప్పుడూ సమానంగానే ఉంటారు. అయితే ఎక్కడ ఆందోళన చెందాల్సినంతటి పని అయితే ఏమీ లేదు. నేను చెప్తున్నాను ఘంటాపదంగా. అర్థమైపోతుంది. కార్యజయం అంటాడు. ఏ కార్యక్రమము తలపెట్టినా ఖచ్చితముగా జయము కలుగుతుంది. ఓకే. గౌరవము, కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి ఎక్కువ కలుగుతాయి ఈ సంవత్సరము. ధనలాభము ఉన్నది ఈ సంవత్సరము. వీళ్లకు ఎప్పుడో మర్చిపోయిండేది రావచ్చు, లేకపోతే వాళ్ళ దీన్ని బట్టి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇంకోరుకో ఏదో రకమైనటువంటి ధనలాభం అయితే ఉన్నది. ఆకస్మిక యోగం అంటాడు. ఆకస్మిక ధనలాభం అనేటువంటిది వింటాము, కానీ ఆకస్మిక యోగం అంటే యోగం ఏమిటి? ఆకస్మిక యోగం అంటే ఓ పదవి రావటము, ఓ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటము, అనూహ్యముగా వేరే దేశాలకు వెళ్ళటము, ఇలాంటి యోగాలు ఏ యోగమైనా కావచ్చు. యోగం అనేటువంటిది మనం చెప్పలేం. ఆకస్మిక యోగం అనేటువంటిది ఉన్నది వీళ్ళకు, ఈ రాశి వాళ్లకు. పలుకుబడి పెరుగుతుంది. గతములో ఉన్నదానికంటే పలుకుబడి పెరుగుతుంది. ధాన్య వృద్ధి. ఒకవేళ ఈ రాశి వాళ్ళు రైతులు గనక ఉన్నారు అంటే ధాన్యం ఎక్కువగా పండించుకోగలుగుతారు. ఒకవేళ మామూలు వ్యక్తులకైనా ధాన్యం ఉండదా? వస్తుంది. మామూలుగా మనం 2 బ్యాగులు బియ్యం కొంటున్నాము అట్లా అంటే కాదు. ఈ సంవత్సరం మనకు అనుకోకుండా తక్కువకు వచ్చినాయిలే అని 5 బ్యాగులు 10 బ్యాగులు కొనడం జరుగుతుంది. ధాన్య వృద్ధి. స్నేహితులతో అనుకూలము. మామూలుగా శుభకార్యాలు చేస్తారు. కోపము అధికముగా ఉంటుంది వీళ్లకు. ఎందుకు? కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్లకు, కర్కాటక లగ్న జాతకులకు కోపం ఉంటుంది. ఎంత కోపం ఉంటుందో అంతే వెన్నలాంటి హృదయం కూడా ఉంటుంది. మళ్ళా వెంటనే దాన్ని పశ్చాత్తాపడడం కూడా ఉంటుంది కాక. చంద్రుడు అధిపతి కాబట్టి దీనికి సాయంకాలము పూట గనక వీళ్ళు నిర్ణయాలు గనక గట్టిగా సంకల్పించుకున్నారు అంటే రాత్రిపూట ఖచ్చితముగా 199% వీళ్ళకు సక్సెస్ అవుతాయి. ఆ 1% భగవంతుడు వదిలేయడం మంచిది. సాయంకాలం పూట చంద్రుడు వచ్చినప్పుడు అనుకోవాలి మనసులో, నేను ఎలాగైనా సరే ఈ 10 కోట్లు సంపాదిస్తాను, రాత్రిపూట నేను ఎలాగైనా సొంత ఇల్లు కొని తీరుతాను, నేను ఎలాగైనా ఇల్లు కట్టుకుంటాను. దృఢంగా అనుకుంటే, మనిషి అనుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదమ్మా. మనం ఎప్పుడూ అయ్యో నాకు అది జరగలేదే, ఇది జరగలేదే అని ఎదుటి వాళ్ళు చూసి నాకు వాళ్ళీ లేదే వీళ్ళీ లేదంటే ఎవరైనా ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి? మనం ఎట్లా సంపాదించుకోవాలి అనేటువంటి కసితో ముందుకు వెళితే మనకు దారి దొరుకుతుంది. అంతే కదా. అందుకని ఖచ్చితముగా రాత్రిపూట గనక ఈ రాశి వాళ్ళు మంచి సంకల్పం చేసుకున్నారు అంటే తప్పకుండా నెరవేరి తీరుతుంది గాక. అలాగే గృహలాభం. ఖచ్చితంగా ఇల్లు కొనడం, కట్టడం లాంటివి ఏవో చేసుకుంటారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు తప్పకుండా. ఉద్యోగ లాభం. కొత్తగా ఉద్యోగాలు ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్లకు తప్పకుండా ఉద్యోగము వచ్చి తీరుతుంది. స్థానచలనము. ఉద్యోగాలు ఆల్రెడీ చేసేటువంటి వాళ్లకు స్థానచలనము లాంటివి కలగవచ్చును. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు లక్షణంగా వెళ్ళి స్థిరపడడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు ఉండవు. ఎవరు ఏది అనుకున్నా ఈ రాశి వాళ్లకు అన్నీ అనుకూలించేదానికి సిద్ధంగా గ్రహస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇక శుభకార్యాలు చేసుకుంటారు ఇంట్లో. ఇక మామూలుగా వీళ్ళది విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది.
ఇక కోర్టులో ఏమైనా వివాదాలు లాంటివి గనక ఉన్నాయి అంటే, ఒకవేళ ఉంటే వీళ్ళకు అనుకూలముగానే నిర్ణయాలు వస్తాయి గాక, కోర్టు పరమైనటువంటివి కూడా. ఇక వ్యాపారస్తులకు అత్యంత యోగదాయకముగా ఉన్నది. కొత్త వ్యాపారాలు కూడా చేస్తారు, ఉన్న వ్యాపారాలను విస్తృతి పెంచుకునేటువంటి అవకాశం ఉంది. కొత్తగా స్టాఫ్ను చాలక కొంతమందిని తీసుకోవడం, అపాయింట్ చేసుకోవడం కానీ ఇట్లాంటివేవో చేసి వ్యాపారాన్ని విస్తృతి పెంచుకుంటారు కూడా. సినిమా వాళ్లకు అనుకూలముగానే ఉన్నది, బాగుంది, వాళ్లకు యోగవంతముగా ఉన్నది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఉండినా ఈ రాశి వాళ్లకు మేలుగానే ఉంది. రాజకీయ నాయకులకు తప్పకుండా పదవీ యోగం అనేటువంటిది ఉన్నది, తప్పకుండా మేలు జరుగుతుంది రాజకీయ నాయకులకు. ఏది ఏమైనా వ్యక్తిగత జాతకాలను చూసుకొని ఏదన్నా సర్దిద్దుకునేది ఉంటే సర్దిద్దుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి యోగాలన్నీ కూడా వర్తిస్తాయి. మన జాతకం సరిగ్గా లేకపోయి నాకు మరి రాసి అదే నాకు బాగలేదు అంటే మనం సర్దిద్దుకోకపోతే ఏమీ జరగవు, ఎక్కడేటివి అక్కడే ఉంటాయి. అంతే ఉంటుందమ్మా. జయోస్తు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.